Hello Red TV viewers, welcome back to Red TV channel for entertainment part. Okay, so ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి. ఈ సినిమా టీజర్ కమ్ ట్రైలర్ రీసెంట్గా మార్చ్ 7th రోజున రిలీజ్ అయింది. హై వ్యూవర్షిప్ ఉన్న ట్రైలర్, ఎఫెక్టివ్గా ఉంది. కౌబాయ్ లుక్లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద ఫస్ట్ టైం. మొదటిసారి పవన్ కళ్యాణ్ కెరియర్లో ఒక కౌబాయ్ లుక్లో మనకు టీజర్లో కనిపిస్తున్నాడు, తర్వాత సాంగ్స్లో కూడా కనిపిస్తున్నాడు. ఇందులో కాస్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మలయాళీ యాక్టర్ జయరామ్ గారు ఉన్నారు. సునీల్ విలన్ రోల్ చేస్తున్నట్టు ఉంది. పుష్ప తర్వాత సునీల్ గారు ఇందులో యాక్ట్ చేస్తున్నారు విలన్గా, అది కనిపిస్తుంది స్క్రీన్ మీద. రాశి ఖన్నా యాక్ట్రెస్ ఉన్నారు. సో మీకు కాస్టింగ్ బాగా కుదిరింది. ఇందులో కాస్టింగ్తో పాటు టెక్నీషియన్ల ఇంట్రెస్టింగ్ కూడా ఒకటి ఉందండి. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు, అది మనకు తెలుసు. ఆయన బేస్ మ్యూజిక్ కంపోజర్, డ్రమ్స్ బాగా యూస్ చేస్తారు, ఎఫెక్టివ్ సౌండ్ వస్తుంది. మీరు పబ్కి వెళ్ళినా లేకపోతే బేస్ సౌండ్లో ఎంటర్టైన్మెంట్, హోలీ కానీ ఇంకేదైనా ఫంక్షన్ చేసుకున్న ఆ మ్యూజిక్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ సినిమా మీద ఒక అంచనా ఉంది. ఏమని, ఈ క్యాస్ట్ క్రూ అంతా చూసిన తర్వాత హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఈ ఏ స్టేటస్లో సినిమా వస్తుందనే అంత ఎక్స్పెక్టేషను ఆడియన్స్లో ఉంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇద్దరు ఉన్నారు ఈ పిక్చర్కి. మీకు సాంగ్ కంపోజర్గా దేవిశ్రీ ప్రసాద్ గారు ఉంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి తమన్ గారు ఇస్తున్నారు, ఎస్ఎస్ తమన్ గారు. మీకు తెలుసు, విజువలైజేషన్కు సంబంధించి ఆర్టిస్ట్ని బట్టి, ఆ సీన్ని బట్టి, యాక్షన్ పర్ఫార్మెన్స్ని బట్టి, ఎక్స్ప్రెషన్ని బట్టి యాప్ట్ మ్యూజిక్ ఎఫెక్ట్ తమన్ గారు ఇవ్వగలుగుతారు. అది అఖండాలో ప్రూవ్ అయింది, చాలా సినిమాలో ప్రూవ్ చేసుకున్నారు. సో మ్యూజిక్ సంబంధించి అంటే డ్యాన్స్ పార్ట్కి వస్తే దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇస్తారు, అది అందరికీ తెలిసిందే. సరే, ఆయన ఎంత బిజీగా ఉన్నా ఎల్లమ్మ మూవీలో దీనికి ఒక అటెంప్ట్ చేస్తున్నాడు, మనకు సినిమా ఇస్తున్నాడు అని చెప్పొచ్చు. దీని కలెక్షన్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కొన్ని సినిమా కలెక్షన్స్ బాగా వస్తాయి, కానీ ఆడియన్స్ ఫుల్ సాటిస్ఫై అవ్వడం. యావరేజ్గా ఉన్నా సరే ఒక్కో సందర్భంలో కలెక్షన్ బాగా వస్తుంది, నెక్స్ట్ ఏదన్నా దానికి కాంపిటేటివ్ ఫిలిం లేకుండా ఉంటే. సో ఈ సినిమా ఆడియన్స్ని సాటిస్ఫై చేసేలా ఉంది. ట్రేడ్ వర్గాలు ఏవైతే డిస్ట్రిబ్యూషన్ సెక్షన్, ఎగ్జిబిటర్ సెక్షన్ ఉందో వాళ్ళని హ్యాపీ చేసేలా ఉంది. ప్రొడ్యూసర్కి ప్రాఫిట్ వచ్చేలా ఉంది. అఫ్కోర్స్ హీరోయిన్లకు కూడా చాలా ప్రాఫిట్ వచ్చేలాగా ఉంది. ఈ పిక్చర్ బాగా సక్సెస్ అవుద్దని మనము అనాలిసిస్ చేయొచ్చు. స్పెసిఫికలీ మేకింగ్, డైరెక్షన్, హరీష్ శంకర్ గురించి మీకు బాగా తెలుసు. హీ వాజ్ రియల్లీ ఫెంటాస్టిక్ డైరెక్టర్, మిర్చిలో ప్రూవ్ చేశారు. కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి గబ్బర్ సింగ్ ఆల్రెడీ చేసి ఉన్నాడు. ఆ పిక్చరు ఒక 10 years గ్యాప్ తర్వాత, సూపర్ హిట్ ఖుషి తర్వాత ఆ స్థాయిలో హిట్ పడ్డ సినిమా గబ్బర్ సింగ్, అది మీకు తెలుసు. అందులో శృతి హాసన్కి లైఫ్ ఉంది, చాలా బాగా ప్రజెంట్ చేశారు, స్క్రీన్ ప్రజెన్స్ అనేవి ఉంది. సో ఇదే కాంబినేషన్లో మళ్ళీ మనకు ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ వస్తుంది. సో హరీష్ శంకర్ గారు రైటింగ్ స్టైలు బాగా పవన్ కళ్యాణ్ గారికి సెట్ అవుతుంది. ఈయన మేనరిజమ్స్కి, ఈయన డైలాగ్ డెలివరీకి, బాడీ లాంగ్వేజ్కి, తర్వాత ఈయన యారగెంట్ యాక్టర్ కదా, యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర. సో దీనికి బాగా సరిపోయే డైరెక్టరు హరీష్ శంకర్ గారు. ఆయన రైటింగ్ కానీ, ఆయన స్క్రీనింగ్ కానీ, తర్వాత ఆయన ఫ్రేమింగ్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, ఎక్స్ప్రెషన్ తీసుకోవడం, డైలాగ్ మాడ్యులేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎవరికి పర్ఫెక్ట్గా ఉంటుంది, పవన్ కళ్యాణ్కు సెట్ అయినంత మోస్ట్లీ ఇంకా ఏ హీరోకు సెట్ అవ్వదేమో అన్నంత స్థాయిలో మన హరీష్ శంకర్ గారి డైరెక్షన్ ఉంటుంది. సో హరీష్ శంకర్ గారి డైరెక్షను, పవన్ కళ్యాణ్ గారి యాక్షను, క్రూ, ఎవరెవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు, తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన నెట్వర్క్ చేసిన వాళ్ళందరూ డెడికేటెడ్గా చాలా కష్టపడ్డట్టు తెలుస్తోంది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుద్దని కోరుకుందాం. సో ఇందులో స్పెషల్ విషయం ఏంటంటే పాన్ ఇండియా రేంజ్ హీరోస్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ. అంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి హీరో పాన్ ఇండియా లెవెల్లో ట్రై చేస్తూ ఉన్నాడు. నాని ట్రై చేస్తూ ఉన్నాడు, రీసెంట్గా అర్జున్ గారు పుష్పతో బయటకు వెళ్ళిపోయారు, చరణ్ గారు RRRతో వెళ్ళాడు, తర్వాత ఎన్టీఆర్ గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. కానీ ఒక సీనియర్ హీరో వెనకబడి ఉన్నాడనే హిడెన్ కంప్లైంట్ పవన్ కళ్యాణ్ మీద ఉంది. మహేష్ బాబు గారికి ఇంట్రెస్ట్ లేదు ఇది. బట్ ఈ సినిమాతో అది కూడా నెరవేరుతుంది. కనీసం 5 లాంగ్వేజ్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఈ 5 లాంగ్వేజెస్లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా సినీ ప్రియులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన అభిమానులకు ఇది పండగ వాతావరణం అనుకోవచ్చు. యాక్చువల్గా
ఈ సినిమా రిలీజ్ మార్చి 26 అని డిసైడ్ చేశారు. బట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా స్పీడ్గా అవ్వడం వల్ల మిగతా ఫిలిమ్స్ అన్నీ పెద్ద కానీ తర్వాత మీకు ఇంకా 2 సినిమాలు కూడా ఏప్రిల్కి పోస్ట్పోన్ అవ్వడం వల్ల దాన్ని ముందుకు జరిపింది. సో ఉస్తాద్ భగత్ సింగ్ అనేది మీకు ధురంధర్ 2 ఓకే రణవీర్ సింగ్తోని కాంపిటీషన్కి వెళ్ళిపోతుంది. రణవీర్ సింగ్ సినిమా ధురంధర్ 1 ఆల్రెడీ వచ్చింది. 13 crores గ్రాస్ కలెక్షన్ ఉన్న పిక్చర్ అది. దానికి హిందీ నుంచి ధురంధర్ 2 మన సౌత్ ఇండియాకు కాంపిటీషన్ ఇస్తుంటే తెలుగు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ అనే పిక్చరు నార్త్కు కాంపిటీషన్ ఇస్తుంది. చూడాలి ఎవరు ప్రేక్షకుల మన్ననలు పొందుతారో, క్రిటిక్స్ ప్రశంసలు పొందుతారో, సక్సెస్ రిజల్ట్ ఎలా ఉంటుందో, ఎవరు ప్రాఫిట్ అవుతారో చూడాలి. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో ధురంధర్ 2 గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ ఆఫ్ లక్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మీ కెరియర్లో ఇది కూడా మంచి హిట్ అవుతుందని మా రెడ్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.